So let's get ready. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. ఈ రోజు అయితే దివాళీ అండి. ఈ రోజు నా ఫస్ట్ దివాళీ పూజ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇంకా మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి సింపుల్ గా ఇంట్లోనే మేమే డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. సో ఇవైతే మా ఇంట్లో ఉన్నాయి. సో దివాళీ అంటే లైట్స్ కాబట్టి మా అక్క లైట్స్ తో చేద్దాము అంది. నేను ఏమీ కొనలేదన్నమాట డెకరేషన్ కి. ఫస్ట్ అయితే శారీస్ తో చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. సో ఇంకలాగా మా ఇంట్లోనే కర్టెన్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా చేశాను అనమాట. సైడ్స్ బ్రౌన్ కర్టెన్స్ వేసి, వైట్ ఏమో నా దగ్గర ఆల్రెడీ ఉన్న క్లాతే. నేను వరలక్ష్మి వ్రతానికి కూడా అదే క్లాత్ యూజ్ చేసి చేశాననమాట. సో ఒక్కటి ఉంటే మనకి మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అవి వేసేసి పైన ఇలాగా మామిడాకులతో గార్లాండ్ కింద కట్టి వేసాము. అండ్ అటు ఇటు ఇలా లైట్స్ అయితే పెట్టామండి. సో మీకు వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, లైక్ లైట్స్ లింక్స్. అండ్ ఈ బాల్స్ నేను ఎప్పుడో తీసుకున్నాను. నా దగ్గర ఏమైనా లింక్స్ ఉంటే పక్కా కింద యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో లైట్స్ అయితే మనం బ్యాటరీస్ తో వర్క్ అవుతాయి అనమాట. సో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్లగ్ తో అలా అయితే గనక కష్టం కదా, మనకి ప్లగ్స్ అన్ని చోట్ల ఉండవు సాకెట్స్ తో. కానీ ఇలా బ్యాటరీస్ తో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి. మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చు. సో సైడ్స్ లైట్స్ పెట్టేసాక మధ్యలో వైట్ కి లాగా కలర్వి పెట్టాము. సో వైట్ మీద అనేసరికి కొంచెం పాపప్ కింద కనిపిస్తాయని చెప్పి సో ఇలా డెకరేషన్ మొత్తం మేమైతే చేసాక సైడ్ మీకు ఇంకా కొన్ని లీవ్స్ చూపించాను కదా స్టార్టింగ్ లో, అవి కూడా యాడ్ చేశాను, మీకు ముందు క్లిప్స్ లో వస్తాయి. సో ఇంకా డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళైతే కింద దేవుడిని అన్ని సర్దేస్తామన్నారు. సో ఈ లోపు నేనైతే హెయిర్ సెట్ చేసుకుందామని హెయిర్ అసలు ఆరలేదు. మార్నింగే హెయిర్ వాష్ చేసుకున్నా కాబట్టి నాకు పూజ 2కి పంతులు గారు వస్తా అన్నారు. సో 2 తర్వాత స్టార్ట్ అవుద్ది. సో కొంచెం హెయిర్ డ్రై చేసేసుకోవటం బెస్ట్ నాకు, ఎందుకంటే హెయిర్ వెట్ గా ఉంటే హెడేక్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ హెయిర్ అయితే సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా రెడీ అయిపోదాం. లెట్స్ గెట్ రెడీ ఫర్ దివాళీ. ఇది నా ఫస్ట్ పూజ అన్నమాట, దివాళీ పూజ. సో అందుకే శారీ కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఇదైతే బ్లౌజ్ అన్నమాట, హై నెక్ కుట్టించాను బ్లౌజ్. శారీకి ఏ బ్లౌజ్ వచ్చిందో అదే స్టిచ్ చేయించేసాను. అండ్ వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ హై నెక్ పెట్టించుకుని అయితే కుట్టించుకున్నాను అనమాట. ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ వెనకాల హుక్స్ వచ్చింది అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి శారీ, ఫుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కలిపి ఇలా బుటీస్ వచ్చినాయి, సిల్వర్ గోల్డ్ అలా బుటీస్ వచ్చినాయి. అండ్ బార్డర్ వచ్చింది, ఇది పైన బార్డర్ చిన్నది వచ్చింది అండ్ కింద బార్డర్ పెద్దది వచ్చింది అనమాట. సో లెట్స్ గెట్ రెడీ. సో శారీ అయితే ఇలా డ్రేప్ చేసేసుకున్నానండి, స్టెప్స్ పెట్టేసుకున్నాను సో దట్ పూజ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి. ఇప్పుడు జ్యువెలరీ సెట్ చేసేసుకున్నాం. నెక్ అయితే జ్యువెలరీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. గ్రీన్ వచ్చింది కదా బీడ్స్, అండ్ వైట్ వల్ల ఇక్కడ ఇంకా హైలైట్ అవుతుందని చెప్పి అయితే ఇది సెట్ చేసుకుంటున్నాను, ఇది వేసేసుకున్నాం. సో నెక్ కి మ్యాచింగ్ కింద ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నానండి, దీనికే సెట్ కింద వచ్చింది. సో ఇవే పెట్టుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను, గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు, అంతే అనమాట. సో లాస్ట్ లో సింధూర్ పెట్టుకుని నా లుక్ అయితే కంప్లీట్ చేసేసాను. సో మొత్తం రెడీ అయిపోయాను. హెయిర్ కి పప్పు పెట్టుకుని వెనకాల ఫ్రెంచ్ ప్లేట్ వేసుకున్నాను. హెయిర్ కట్ చేయించుకున్నాను కాబట్టి ఇలా ఉందన్నమాట నాది. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ ఫర్ మై ఫస్ట్ దివాళీ పూజ. సో నా లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేను రెడీ అయ్యేలోపు మా ఆంటీ అలాగే మా మదర్ ఇలా నీట్ గా మొత్తం అంతా సర్దేశారు. చెప్పాను కదా ఇందాక సైడ్స్ లో లీవ్స్ యాడ్ చేస్తానని, అలా యాడ్ చేశాను. అండ్ ప్రసాదాలు అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పంతులు గారు రావడమే లేట్ అనమాట. సో మీకు ముందే ప్రసాదాలు ఏం చేశారో చూపించేస్తున్నాను, చూసేయండి. 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేశారండి. సో అందులో బూరి, గారి, కుడుములు అలాగే అప్పాలు అయితే ఈచ్ వెరైటీ 21 పెట్టాలంట. సో ఈచ్ వెరైటీ 21 అయితే చేశారు. సో అన్ని సెట్ చేసుకునేసరికి పంతులు గారు కూడా వచ్చేసారు. సో పూజ ఇంకా స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పూజ చేసాము. తర్వాత మా సైడ్ ఏంటంటే తొలి పూజ చేసుకున్నప్పుడు పెళ్ళయ్యాక దివాళీ పూజ కేదారేశ్వర్ నోము అని అయితే చేయిస్తారు. సో అది కూడా నెక్స్ట్ అయితే చేయించేశారు. ఇలాగ మొత్తం 21 టైమ్స్ ఇలాగ తాంబూలం అయితే పెడతామన్నమాట. సో ఈ పూజ కూడా చేయించారు. మీరు కూడా ఈ పూజ చేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేమైతే చేసుకుంటామంట, మా మదర్ చెప్పారు.
అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో మధ్యలో మీకు డాగ్ సౌండ్స్ ఏమన్నా వినపడితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మా డాగ్ ఆ రోజంతా మొరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇంటికి జనం వచ్చి వెళ్తూ ఉంటారు కదా! పూజ జరిగినప్పుడు అందుకే. అలాగే మా డెకరేషన్ మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మాకైతే చాలా బా అనిపిచ్చింది. సో, దివాళీ లైట్స్ అవన్నీ దివాళీ డెకర్‌లా అనిపిచ్చిందనమాట. సో, మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే నేను వీడియో పెట్టే టైంకి దివాళీ అయితే అయిపోయి ఉంటుంది. సో, మీరు దివాళీ పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ దివాళీ ఎలా అయ్యింది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. शिवाय धीमहि तन्नो शिवाय प्रचोदयात् शिव पूजयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो सितिकण्ठाय प्रचोदयात् सितिकण्ठाय मावाहयामि स्थापयामि पूजयामि सितिकण्ठाय मावाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे विरूपाक्षाय धीमहि तन्नो विरूपात्तमगन्धिं पूजयामि भीमाय नमः अष्टमगन्धिं पूजयामि त्र्यम्बकाय नमः नवमगन्धिं पूजयामि नीललोहिताय नमः दशमगन्धिं पूजयामि हराय नमः स्वयंभुवे नमः चतुर्दशगन्धिं पूजयामि सर्वाय नमः पञ्चदशगन्धिं पूजयामि सदाशिवाय नमः षोडशगन्धिं पूजयामि ईश्वराय नमः सप्तदशगन्धिं पूजयामि उग्राय नमः अष्टादशगन्धिं पूजयामि श्रीकण्ठाय नमः एकोनविंशतिगन्धिं पूजयामि नीलगन्धिं पूजयामि मृत्युञ्जयाय नमः एकविंशतिगन्धिं पूजयामि एकविंशतिगन्धिदेवतायै नमः तोरणबन्धनदेवतायै नमः नक्षत्रలు కూడా వేదాని మీద నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి మళ్ళీ అగరవత్తులు తీసుకుని వెలిగించండి ధూపం పరికల్పయామి वनस्पत्युर्भवैर्दिव्ये नानागन्धैः आग्रेयः सर्वदेवानां पूजं प्रतिगृह्यताम् పూజాం సమర్పయామి. ఆ పట్టు దారం ఇచ్చాను కదా నా మెళ్ళలో పెట్టుకుంది దాని మీద పసుపు కుంకుమ పూజ చేయాల. ఓం కేశవాయ నమః పాదో పూజయామి శివాయ నమః ప్రథమ గంధం పూజయామి శాంతాయ నమః ద్వితీయ గంధం. సో, పూజ అయ్యాక కొబ్బరికాయలు అలాగే మనం చేసిన ప్రసాదాలు అన్నీ నైవేద్యం కింద పెట్టేశాక మనం పూజలో తోరం అది పెడతామండి. సో, దివాళీకి సో, ఆ తోరం అయితే కట్టేసుకోమన్నారు మెడలో అలాగే చేతికి. సో, అది కట్టేసుకున్నాక ఇంకా కథ చదవడం కూడా స్టార్ట్ చేసేశారు. సామ్రాజ్య సంపదలు ధనముతో సైతంగా పుత్రులు కూడా పొంది సుఖంగా జీవిస్తుంది. ఒక బోయవానింటి ఆశ్రమం పొంది ఒకనాడు ఆమె తమ కుమారుణ్ణి చేరపిలిచి నాయన నీ పెద్ద పూజ అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది పూజ. సో, కొంచెం ప్రసాదం తిన్నాక ఇంకా భోజనం అయితే చేసేసాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి అప్పటికే టైం 3:30 అలా అయింది. సో, ఈరోజు మా ఇంట్లో చేసిన వెరైటీస్ అయితే ఇవన్నమాట. సో, ఆనపకాయ పులుసు, పప్పు, జీడిపప్పు, ములక్కాడ కర్రీ, వంకాయ కర్రీ, బెండకాయ ఫ్రై ఇవన్నీ వెరైటీస్ అయితే ఆ రోజైతే చేశారు. సో, అన్నీ తినేసాక రిలేటివ్స్ కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కువ మంది ఏం రాలేదు. దగ్గర గా ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచామన్నమాట. సో, నైట్ అయితే ఇలాగా మా ఇంటికాడ దేవుడి మందిరానికి ఇలా లైట్స్ అయితే పెట్టామండి. డిఫరెంట్ కలర్ లైట్స్ చాలా బా అనిపిచ్చింది. అండ్ నైట్ మేము దివాళీకి క్రాకర్స్ కాల్చే ముందు ఇలాగా డివిటీ కర్రలుంటాయి. వాటికి ఇలాగా నూనెలో ముంచిన ఒత్తులు వేసి వాటిని కాల్చి ఏదో చదవమంటారు. అది చదివాక మేము దివాళీ క్రాకర్స్ కానీ దీపాలు వెలిగించడం గానీ స్టార్ట్ చేస్తాము. ఇది మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతాం. సో, మీరు కూడా ఇలా చేస్తారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా సైడ్ అయితే చేస్తారు. సో, మీరు కూడా చేస్తారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, నేను, అమ్మ, నాన్న ముగ్గురం కలిపి ఫస్ట్ అయితే ఇవి కొడదామని అయితే ఎలిగించుకుంటున్నాము. సో, మా అక్క, బావ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. కృతిక్ ముగ్గురు కలిపి. సో, వాళ్ళు కూడా ఈ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతారు. మేమెప్పుడు ఫాలో అవుతామండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఎందుకు అన్నది నాకైతే తెలీదు. మీకెవరికైనా ఎందుకు ఇది కొడతాము అన్నది రీజన్ తెలిసినా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద కర్ర. సో, ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రమిదల్లో ఆయిల్ వేసి అలా ముందే ఒత్తులైతే వేస్తారు మా మదర్. సో, ఆయిల్ వేసి ఇంకా వెలిగించి మొత్తం ఇంటి
బయటంతా అయితే పెడదామనుకుంటున్నాము. సో, అన్నీ పెట్టాక చాలా అనిపిచ్చిందనమాట. ఈ దియాస్‌తో లుక్ అంతా మారిపోయిందండి. సో, చాలా అనిపిస్తుంది కదా! అలాగా మొత్తం ఇంటిని డెకరేట్ చేసుకుంటే. సో, నేనైతే మొత్తం అంతా బయటంతా పెట్టేస్తున్నాను. ఇలా దియాస్ పెడితే చాలా బావుంటుందండి. దివాళీకనే కాదు నార్మల్ ఫెస్టివల్ టైమ్స్‌లో కూడా. కానీ చాలామంది అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి ఆర్ గాలి ఎక్కువ వచ్చే ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళకి దియాస్ పెట్టినప్పుడు ఆరిపోతాయనే టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వాటర్ దియాస్ అయితే వస్తున్నాయి. సో, అవి పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అవి ఆరిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు. జస్ట్ వాటర్ వేసుకుంటే దియాస్ అయితే వెలుగుతాయి. అవి మా అక్క అయితే యూజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. మా అక్క వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపించినియంట. సో, కింద అయితే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి వెళ్లి చెక్ చేసి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరు పర్చేస్ చేయండి. సో, దియాస్‌తో మొత్తం డెకరేట్ చేసేసాక ఇంకా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాము. సో, ఎక్కువేం తెచ్చుకోలేదు. మేమేమేం తెచ్చుకున్నామో ముందు వీడియోలో ఆల్రెడీ చూపిచ్చాను. కావాలి అంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరైతే మా కృతిక్ ఇలా ఎంజాయ్ చేశాడనమాట. సో, వాడిప్పుడు కొంచెం భయం లేకుండా క్రాకర్స్ కాల్చే ఏజ్‌కి వచ్చాడు. సో, అందుకే ఈ ఇయర్ వాడు చాలా ఎంజాయ్ చేశాడంట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వెలిగించేశాడంట. అస్సలు భయపడలేదంట మా అక్క చెప్తుంది. అండ్ ఇంకా ఒకటయిన వెంటనే ఇంకొకటి వెలిగించేయాలని కంగారు తప్ప, వాటిని చూసి ఎంజాయ్ చేద్దామనయితే అనుకోలేదంట. వాడు క్రాకర్స్ కాల్చినంత సేపు మా అక్క గాని, మా బావ గాని ఎవరో ఒక్కరు పక్కనే ఉన్నారనమాట. లాస్ట్‌లో షార్ట్స్‌తో అయితే మా దివాళీ నైట్ ఎండ్ చేసేసాం. మా దివాళీ ఇలా జరిగింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.